తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు, అంబరాన్ని తాకుతున్న వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న చర్చిలు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, ధగధగలాడిపోతున్న చర్చిలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులు. ఇవాళ మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్న సీఎం ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఇవాళ వాజ్పేయి శత జయంతి వేడుకలు, సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ. అజ్ఞాతంలో మోహన్ బాబు జాడ వెతికే పనిలో పోలీసులు మరోసారి నోటీసులిచ్చే ప్రయత్నం. పెండింగ్ చలాన్లపై ఫోకస్, విజయవాడలో విస్తృత తనిఖీలు, ఒక్కరోజే 7 లక్షలు వసూలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కీలక తీర్పు, ముగ్గురికి 8 రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు, మరో 9 మందికి లక్షకు పైగా జరిమానా. అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ అండ, వైద్య ఖర్చులు 12 లక్షల చెల్లింపు, కోలుకున్న కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. హైదరాబాద్ కాలాపత్రలో చోరీ జంట అరెస్ట్, 3.5 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం, నిందితురాలు జకియాపై 8 కేసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో వివాదం, ఫైర్ వింగ్ తొలగింపు, మ్యాన్ పవర్ ని తగ్గిస్తున్నారంటున్న కార్మిక సంఘాలు. కొమరం భీం జిల్లాలో టైగర్ టెన్షన్, 11 పులులు సంచరిస్తున్నట్టు గుర్తింపు, భయాందోళనలో అటవీ సమీప గ్రామాలు. గచ్చిబౌలిలో పీవీ సింధు రిసెప్షన్, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, తరలివచ్చిన ప్రముఖులు. ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్, 8 జిల్లాలకు భారీ వర్ష సూచన, మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు. రేపటి నుంచి ఏఐసీసీ కీలక సమావేశాలు, సీఎంలు, పీసీసీలు, సీఎల్పీలతో మీటింగ్, కర్ణాటకలోని బెల్గాం వేదికగా వ్యూహాలు. ఢిల్లీలో మెరుగుపడుతున్న గాలి నాణ్యత, 358 పాయింట్లకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గ్రాఫ్ చర్యల్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం. ఢిల్లీలో పొగ మంచు, ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, ప్రయాణికులకు తప్పని పాట్లు. ఖేల్ రత్న నామినేషన్స్ లో కనిపించని మను బాకర్, నిరాశలో ఒలింపిక్స్ విజేత, షూటర్ కాకుండా క్రికెటర్ ని చేస్తే బాగుండేదన్న తండ్రి. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్లు, దుబాయ్ లో భారత్ పాక్ ఫైట్.